గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇక్కడ బోర్డు మీద ఒక చార్ట్ వేశాము. అది ఒక అమ్మాయి జాతకము. ఈ జాతకం మన దగ్గరికి వేరే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లేదా మీలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మనం ఏ విధంగా జాతకాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అనలైజ్ చేస్తాము అన్న విషయాల్ని చెప్తుంటాము. ఇప్పుడు ఇలాంటి జాతకం మేము బోర్డు మీద వేస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళ పర్మిషన్ తీసుకుని వేస్తుంటాం, కానీ వాళ్ళ పర్మిషన్ లేకపోతే మేము ఈ జాతకాన్ని ఇక్కడ వేయము. అయితే మనం ఇక్కడ వాళ్ళ యొక్క పర్సనల్స్ ఏమి మాట్లాడము. మెయిన్ వారి క్వరీస్ ఏమైతే ఉంటాయో, ఎందుకు మాకు వివాహం లేట్ అవుతా ఉంది, ఏమిటి, దీనికి ఏమైనా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఫార్ములా ఉందా, వివాహం ఎవరితో చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలను చర్చిస్తాము. ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది, అన్యదా భావించకండి. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి జాతకాన్ని మనము టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వారు ఇచ్చినటువంటి సమయం 4:30 ఉన్నది. అప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో కానీ అమ్మాయి జాతకం ఏర్పడదు, అబ్బాయి జాతకం మాత్రం ఏర్పడుతుంది. కాబట్టి మనం టైం రెక్టిఫికేషన్ చేసి 4:27 సాయంత్రం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం మొదట తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ కొంతమంది ఉన్నారు, వారిని అడుగుతాము, ఏం కావాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్టూడెంట్స్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాశి ఏమిటి ఇక్కడ మనం మొదట తెలుసుకోవాల్సింది రాశి. రాశి వచ్చి కుంభరాశి. గురువు గారు, రాశి వచ్చి కుంభరాశి అని తెలిసింది. కుంభరాశి ఏ నక్షత్రంలో పడింది? పూర్వభద్ర 2లో పడింది. పూర్వభద్ర 2 బాగా గమనిస్తారండి. పూర్వభద్ర 2వ పాదంలో పడింది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి కర్మలు మనం మొదట చెప్పేసుకుంటాం. కుంభరాశి కుజకర్మ ఉంటుంది ఆటోమేటిక్ గా. పూర్వభద్రకి సూర్యకర్మ ఉంటుంది. సూర్యకర్మ అంటే రాశికి ఏముంటుంది, ఆ తర్వాత వచ్చి నక్షత్రానికి ఏముంటుంది అనేది తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు లగ్నం తీసుకుంటాం. లగ్నం ఏమిటి? లగ్నం వచ్చి పుష్యమి 4. కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నం కాబట్టి పుష్యమి నక్షత్రము 4లో పడింది. ఓకేనా? కర్కాటకానికి ఏ కర్మ ఉండదు మనకు తెలుసు కాబట్టి ఇది వచ్చి రాహు కర్మ ఉంటుంది. దేనికి? పుష్యమి విశాఖ శతభిషానికి రాహు కర్మ ఉంటుంది. ఇలాగ మనకి ఏ కర్మతో వాళ్ళు పుట్టారో మొదట తెలుసుకోవాలి, తర్వాత మళ్ళీ విషయాలు మాట్లాడతాం. లగ్నానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మళ్ళీ కుంభరాశి కాబట్టి ఇక్కడ మీకు కనబడేది ఏమిటంటే ఈ కర్మలు మాత్రమే. ఒకటి కుజకర్మ, సూర్యకర్మ, రాహుకర్మ. అయితే ఇక్కడ ఈ భావానికి ఏ కర్మ ఉందనేది కూడా మళ్ళీ ఇది సెకండరీనే. మనకి నక్షత్రం తీసుకున్నటువంటిదే తీసుకోవాలి. రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము. ఈ లగ్నాధిపతి వచ్చి చంద్రుడు కదా. చంద్రుడు మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? పూర్వభద్రంలో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనకు కనెక్ట్ అవుతున్నాయి. ఏమిటి? రాహు అండ్ సూర్యకర్మ. రాహు అండ్ సూర్యకర్మ మాత్రమే ఈ అమ్మాయి జాతకంలోకి కనెక్ట్ అవుతుంది. అంతే. ఆ తర్వాత ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడతాం, దాని గురించి అవసరం లేదు. ఫస్ట్ ఇవ్వాల్సింది మన ప్రిఫరెన్స్ దేనికంటే రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము ఈ జాతకానికి ఇచ్చాం. కొన్ని జాతకాలు ఎలా ఉంటాయంటే లగ్నాధిపతి వెళ్ళి ఇంకొక నక్షత్రంలోకి వచ్చుంటే అప్పుడు దాన్ని మనం శరీరము, ఇది రాశి శరీరము, లగ్న పాయింట్ వచ్చి ప్రాణము, లగ్నాధిపతి కూర్చుని వచ్చి ఆత్మ. ఈ 3 విషయాలు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడికి అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన ఏం క్వశ్చన్స్ ఏమిటని అడుగుతాం. అంతకు ముందు మనం ఏం చెప్తాం, టైం కరెక్షన్ చేశాం కాబట్టి రాహుకర్మ సూర్యకర్మ ఉందన్న వెంటనే మనం రాహుకర్మ సంబంధించిన విషయాలన్నీ చెప్పేస్తాం. వీరికి పితృకుల దోషం ఉంది, పితృకుల కర్మ ఉంది, వీళ్ళ కుటుంబంలో దేవుడు రావడం, దైవం రావడం అనేది ఉంటుంది ఒక మనిషికి. ఎందుకు? పుష్యం అనేదే రాహుకర్మ కాదు. పుష్యంలో పుష్యమైన నక్షత్రమే ప్రేతాత్మలకు ఎంటర్ అవడానికి గేట్ పాస్. ఇది
ఓకే. ఎవరికైనా కానీ గేట్ పాస్ పుష్యం అనే నక్షత్రం ఉంటే చాలు ఓకే. వాళ్ళ ఇంట్లో ఊగుతా ఉంటారు. అంటే పుష్యమి అనే నక్షత్రము రాశితో గాని లగ్నంతో కానీ కనెక్ట్ అయితే ఆ ఇంట్లో కంపల్సరీగా కుటుంబంలో ప్రేతాత్మలు కనెక్ట్ అవుతారు, దెయ్యాలు భూతాలు లేకపోతే దేవుళ్ళు గాని వస్తా ఉంటారు. ఓకే గురు. ఇది అదే కుటుంబంలో పూజారులు ఉంటారు, ఓకే. ధర్మకర్తలు ఉంటారు. అదే కుటుంబంలో క్యాన్సర్ ఉంటుంది. ఓకే. ఈ కుటుంబంలో క్యాన్సర్ గానీ, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, కరోనా, ఫైల్స్ సంబంధమైంది, కరెంట్ షాక్ కొట్టడం, మెరుపు పడడము, తర్వాత కాలేయం అంటే ఏమిటంటే కాలేయం అంటే మా లివర్ సంబంధమైనవి గానీ, పిత్తాశయం. ఆ తర్వాత వచ్చి పిత్తాశయం, అలాగే జాండీస్ సమస్యలు ఇవన్నీ వస్తాయి, మొలలు ఇవన్నీ కూడా. ఓకే గురు. ఆడికి అయిపోయింది. 2 వివాహాలు అంతకంటే ఎక్కువ వివాహాలు కనెక్ట్ చేసేస్తుంది. ఓకే. క్యాన్సర్ కనెక్ట్ చేస్తుంది, ఓకే. ట్యూమర్ కనెక్ట్ చేస్తుంది. ఓకే గురు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీగా ఉంటారు. తర్వాత వచ్చి కెమికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, తర్వాత వచ్చి ఎక్స్పోర్ట్ బిజినెస్, అలాగే ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అంటే. అదేవిధంగా నెక్స్ట్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు. ఈ మధ్యలో వచ్చిన కరోనా కూడా వాళ్ళకి ఇంటికి వచ్చేస్తుంటుంది, ఎవరికో ఒకరికి వచ్చి అటాక్ చేస్తుంది. సూర్యకర్మ సూర్యకర్మ అంటే మెడిసిన్, అడ్మినిస్ట్రేషన్, ఓకే. అతను పొలిటీషియన్ గా ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఈ సూర్యకర్మ ఉంది కాబట్టి ఇలా కుటుంబంలో కంటికి ఆపరేషన్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాల్షియం ప్రాబ్లం, బోన్ సంబంధమైన సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లము, తర్వాత వచ్చి మైండ్ బ్రెయిన్ సంబంధమైన సమస్యలు అనేది కంపల్సరీ ఉంటాయి. అది కూడా పూర్వపత్ర కనెక్ట్ అయింది కాబట్టి 2 వివాహాలు కంపల్సరీగా వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. ఒకటి లీగల్, ఇంకోటి ఇల్లీగల్ అయినా కావచ్చు. పుష్యం ఉంది కాబట్టి కంపల్సరీగా 3 వివాహాలు జరిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఇవన్నీ టక్కటక్కగా మనం చెప్పేస్తాం. ఓకే గురు. ఇది మనకి తెలిసి ఉంటుంది ముందుగానే. ఓకే. అది ఏమిటంటే ఇప్పుడు రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ ఇక్కడ క్లియర్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళు ఇప్పుడు గుర్తు రావట్లేదంటే రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వినండి కావాలంటే, అప్పుడు మీరు కన్ఫర్మ్ అవుతుంది. ఎక్కడ ఒకటి కానీ మైనస్ కాదు, అన్ని పాజిటివ్ మనం చెప్పినవన్నీ ఉంటాయి, కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోతాయి. ఓకే గురు. అది అయింది. ఇప్పుడు మనం క్వరీస్ అడుగుతాం. ఏం కావాలి? మ్యారేజ్ అంటే పర్సన్ కి వచ్చి మ్యారేజ్ అనేది వచ్చి పోవడం లేట్ అవుతుంది. అవుతుంది అని. అదేంటి ఆలస్య వివాహ కారణం అనేసి రాసే మొట్టమొదటే. వాటి ఆలస్య వివాహానికి కారణం అయితే నేను ఇంతవరకు జాతకంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడే వెళ్తున్నాము. ఆలస్య వివాహానికి కారణం అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా 1, 7, 11 కాంబినేషన్ గాని ఉంటే ఆలస్యం అవుతుంది అనేది ఫార్ములా. 1, 7 శని కాంబినేషన్, ఓకే గురుగారు. లేదా 7వ భావాధిపతి గాని, లగ్నాధిపతి గాని కుజకర్మ తీసుకోండాలి. ఓకే. కుజకర్మ లేదా వీళ్ళు పుట్టినటువంటి రాసే కుజకర్మ కలిగి ఉంటుంది. ఇప్పుడు మీకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. రాశి పడి నక్షత్రమే పూర్వభద్ర, రాశి వచ్చి కుంభరాశి, కుంభరాశికే కుజకర్మ. అంటే రాశి వరకు రాశి తీసుకున్నా లేకపోతే లగ్నం తీసుకున్నా గానీ తీసుకున్నా కుజకర్మ కనెక్ట్ అయిపోయిందంటే కొద్దిగా లేట్ అవుతుంది. లేట్. అది ఇక్కడ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా బేస్ మనం పబ్లిక్ కి ఎగ్జిబిట్ చేస్తున్నాం, మనం పంపిస్తున్నాం, పబ్లిష్ చేస్తున్నాం. ఇది ఇంత ధైర్యం ఎవరికి ఉంది చెప్పండి? ఎందుకంటే మనం ఒక ఫార్ములాని పబ్లిక్ లో పెడుతున్నాం. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఎంత వేల కోట్ల మంది, లక్షల మందికి గానీ ఈ ఫార్ములా కానీ కనెక్ట్ అయిపోతే వారు కంపల్సరీ లేట్ అవుతుంది. వచ్చి సంబంధాలు పోతా ఉంటాయి. అయితే వీళ్ళ వల్ల సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయా, లేదా వచ్చిన వారి వల్ల క్యాన్సిల్ అవుతుందా కూడా చెప్పొచ్చు. 2 విధాలుగా ఉంటాయి. మన వల్ల క్యాన్సిల్ అవుతుందా, లేదా వచ్చిన వాళ్ళ వల్ల క్యాన్సిల్ అవుతుందా అనేది కూడా చెప్పొచ్చు. దాన్ని మనం డిస్కస్ చేస్తాం. మొదట 1, 7, 11 ఉందా లేదు చూద్దాం. 1, 7 శని ఉందా చూద్దాం. లగ్నం ఏమిటి? లగ్నం వచ్చి ఇది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం. లేదా 1, 7 శని, 1, 7, 11, 1, 7 కుంభరాశి, కుంభలగ్నం. ఇది కూడా తీసుకోవాలి. 11 అనేది కుంభరాశి, కాలపురుషుడికి 11వ భావం కుంభం. అవును గురుగారు. కాబట్టి ఇక్కడ ఇది కూడా తీసుకుంటాం మనం. కుంభరాశి లేదా లగ్నం అక్కడ కనెక్ట్ అవడం. లగ్నాధిపతి గాని, రాశ్యాధిపతి గాని వెళ్ళి 11తో గాని లేదా కుంభంలో కూర్చోవడం. లగ్నాధిపతి ఎవరు? చంద్రుడు వెళ్ళి కుంభంలో కూర్చున్నారు. ఒక పాయింట్ వచ్చేసింది. ఓకే, ఆడికి అయిపోయింది. రెండోది ఏంటంటే 1, 7, 11 7వ భావాధిపతి ఎవరు? శని. శని ఎక్కడ ఉన్నారు? 11లో కనెక్ట్ అయిపోయినారు. ఇప్పుడు ఇలా ప్రపంచంలో ఎంతమంది అని ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, చూడని కూడా లేదు. ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఒకటి వేసుకుంటాం. మనకి మ్యాథమెటిక్స్ లాగా ఒక సమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఉండాలా. ఫార్ములా తెలిస్తే వాడు ఎంత పెద్ద లెక్క ఇవని చేసేవచ్చు. ఇక్కడ అంతే. 1, 7, 11 ఉందా? లగ్నాధిపతి 7వ అధిపతి 11లో ఉన్నాడు. 7వ భావతి 11లో నేరుగా వెళ్ళిపోయి కూర్చునేసాడు. అక్కడ అయిపోయింది. లగ్నంలో నుండి లగ్నాధిపతి చంద్రుడు మళ్ళీ కుంభరాశిలో కుంభలగ్నంలో పోయి కూర్చునేసాడు. 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఆడికి అయిపోయా, క్లియర్. కాబట్టి వీళ్ళకి లేట్ అవుతుంది. అయితే వీళ్ళు ఎందుకు లేట్ అవుతుంది? వీళ్ళ వల్ల లేట్ అవుతుందా,
లేదా లేకపోతే వచ్చేవాడి వల్ల opposite. లేట్ అవుతుందా మనం చూడాలి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఒకటి అనేది ఎవరంటే జాతకురాలు, ఓకే 7వ భావం అనేది ఎవరంటే ఆపోజిట్ అపోనెంట్. అపోనెంట్ అంటే వచ్చేవాళ్ళు స్పౌస్ అనుకోండి. స్పౌస్. స్పౌస్ బుధుడు ఎక్కడున్నా కానీ అక్కడ శనిగా ప్రవర్తిస్తాడు. Okay. ఎందుకంటే బుధుడు పుట్టిన నక్షత్రం వచ్చే ధనిష్ట. నక్షత్రం. కాబట్టి శని పనిచేస్తాడు. శని కర్మ. శని కర్మ తీసుకునేసింది. Okay. ఏది శని కర్మ తీసుకునేసింది? 7వ భావం శని కర్మ. శని కర్మ తీసుకుంది కాబట్టి వీళ్ళదే ప్రాసెస్ లేట్ గా ఉంటుంది, మందకమనుడు. మనం ఏం చేస్తామంటే మామూలుగా ట్రెడిషనల్ అస్ట్రాలజీలో కానీ శనిని చూస్తా ఉంటాం, శని ఉన్నాడు అనేసి. కానీ ఇక్కడ బుధుడు ఏ భావంలో ఉంటే అక్కడ లేట్ అండ్ డిలే డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏడో భావంలో వచ్చే అబ్బాయికి ఆ. లగ్నంలో శని ఉన్నట్టు లెక్క. ఓకే ఇతనే డిలే, వచ్చే అతను వచ్చే అతనే డిలే. ఎవరైనా రాని, ఆ. ఎవరి ప్రపంచంలో ఎంతమంది అయినా రాని, ఓకే. రేపు ఎప్పుడైనా పెళ్లి కూడా కానీ, ఓకే. ఇది కన్ఫామ్, ఇది యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలలో ఉన్నటువంటి కుటుంబంలో నుండే ఈమెకి భర్త వస్తాడు. ఓకే ఎందుకు? బుధుడు వచ్చి బుధుడు శని కర్మ శని కర్మ విడుదల చేస్తాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ అంటే ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే ఇతనికి వచ్చేది డిలే డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ఫ్యామిలీనే. ఇతనే డిలే డిస్టర్బెన్స్ ఉంటాడు. ఎందుకంటే 7వ భావంలో బుధుడు వచ్చేసాడు. అది బుధుడు ఏం నక్షత్రం తీసుకున్నాడు, లేదా 7వ భావాధిపతి ఏం నక్షత్రం తీసుకున్నాడు మళ్ళీ చూద్దాం. 7వ భావాధిపతి ఎవరు? ఏడవ భావాధిపతి శని. శని ఎవరు? శని. 7వ భావానికి అధిపతి. ఎక్కడ కూర్చున్నాడు? కుజకర్మ తీసుకోండి. అప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను? 1, 7 కుజకర్మ. 7వ భావాధిపతి కుజకర్మ తీసుకునేసాడు ఓకే. 11లో. ఇప్పుడు డబుల్ కుజకర్మలో దేనికి? దానికి శనికి. 11కి కుజకర్మ. 11 కుజకర్మ ఉంది, శనికి కుజకర్మ. శనికి కుజకర్మ ఉంది. ఎందుకంటే శని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అవును. శని ఆ ఇంటికి ఇచ్చేది కుజకర్మ. అవును. ఎందుకంటే శని పుట్టిన నక్షత్రము రేవతి. రేవతి. రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి శని ఆ ఇంటికి 11వ ఇంటికే మళ్ళీ కుజకర్మ ఇస్తాడు. శని కూర్చునిందే కృత్తికలో కుజకర్మ. శని కూర్చునిందే 11వ భావము. 11వ భావమే కుజకర్మ. కుజకర్మ గురుగారు. చూసారా? అంటే ఇక్కడ 1, 7, 11, మరి 1, 7 శని, 1, 7 కుంభరాశి, 1, 7 కుజకర్మ. ఇవన్నీ కూడా ఎక్కడైతే కనెక్ట్ అయిపోతుందో వీళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ అయింది కదా, ఈ ఎదుటి వాడి తప్పు వచ్చి చూసేసి పోతా ఉంటారు. కానీ వీళ్ళు ఒప్పుకోరు, ఇంటికి పోయి చెప్తామంటారు. ఆడికి పోయిన తర్వాత వాళ్ళ మనసు మారిపోతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఇతని ఫాల్ట్ ఉంది. శని డిలే డిస్టర్బెన్స్, ఏది అంత తొందరగా నిర్ణయాలు తీసుకోడు. ఏంటండి మీరు బుధుడు పెట్టుకుని శని అంటున్నారు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే బుధుడు కనబడినటువంటి గ్రహాలు ఏవి కానీ పనిచేయవండి ఒక జాతకంలో. ఇదే నిజం కూడా. ఇక్కడ బుధుడు అంటే శని అంటున్నారంటే బుధుడు పుట్టిన నక్షత్రమే ధనిష్ట. ధనిష్ట నక్షత్రం అనేది శని కర్మ కలిగి ఉంటుంది కాబట్టి బుధుడు ఎక్కడ ఉంటే అక్కడ శని లాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇతను అంత నిర్ణయం తీసుకుని ఈ రోజు సినిమాకి వెళ్దాము అనేసి అంటే భార్య రేపు తెల్లారి మొన్నేమో అడిగావేంటి, నేను ఏదో పనిలో ఉన్నాను చెప్పంటే, నిన్న అడిగానండి సినిమాకి సాయంత్రం పోతామని, మీరు ఇప్పుడు అడిగితే ఎట్లా అన్నట్టు ఉంటుంది ఇతని ప్రవర్తన. కాబట్టి ఈమె తప్పు లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వారి యొక్క తప్పు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వీరికి అడ్జస్ట్ అయ్యి ఆమె ప్రవర్తించడం అనేది చేయాలి. కానీ అది అవ్వదు, అందువల్ల ఇది లేట్ అవుతా ఉంటుంది. దీంతో పాటు కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి కుటుంబ పరంపరలో చూడండి వివాహం లేట్ అవుతూనే ఉంటుంది. వివాహం లేట్ అయిన దాంతో పాటు ఇక్కడ 7వ భావాధిపతి వెళ్లి మళ్ళీ గురువు, వీళ్ళిద్దరు వృద్ధులే. ఇప్పుడు మధ్య వృద్ధుడు, ఇతను వచ్చి బడా వృద్ధుడు. ఎవడు? శని. వాడు ముసలోడు శని మన సాంప్రదాయ జాతంలో. ఇతను మధ్య వృద్ధుడు. వీళ్ళిద్దరూ వృద్ధులే. 11వ భావంలో ఉండి కూర్చునేశారు. 7వ భావానికి 11వ భావంలో కూర్చున్నాడు. ఆయన వచ్చి 6వ భావానికి మరి 9వ భావానికి అధిపతి అయినటువంటి గురువు 11లో పోయి కూర్చున్నాడు. ఇక్కడ మనం తీసుకుంటాం. అప్పుడు 6వ భావం 9వ భావానికి అధిపతి అయినటువంటి గురువు శనితో 7, 8 భావాధిపతులతో కూర్చున్నాడు. ఇట్లా మనం ఇంకా చాలా కనెక్టివిటీ ఉంటుంది. మనకి అంతవరకు అవసరం లేదు. ఇప్పుడు ఏడైతే ఎందుకు లేట్ మ్యారేజ్ అవుతుందంటే వాళ్ళకి 1, 7, 11 కాంబినేషన్, 1, 7 శని కాంబినేషన్, 1, 7 కుజకర్మ. కుజకర్మ చెప్పేది కుంభరాశి కుంభలగ్నము, కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రంలో 7వ భావాధిపతి వెళ్ళేది. 7వ భావాధిపతి కుజకర్మ తీసుకున్నాడని చెప్పిన. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక జాతకాన్ని చూసి మనం వారికి ఇది లవ్ మ్యారేజ్ అవుతుంది లేకపోతే బంధువులు అవుతుందో చెప్పగలమా గురువు గారు? DNA ప్రకారం చెప్పొచ్చు, కానీ అది ప్రెడిక్షన్ గా తీసుకోకూడదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ జాతకానికి లవ్ మ్యారేజ్ ఉందా అని చెప్పడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఒకవేళ ఈ జాతకంలోను వచ్చే వారి జాతకంలో కూడాను ఒకే కాంబినేషన్ లవ్ మ్యారేజ్ కి వెళ్తుంది. అదేంటంటే 1, 4, 7,
10 కాంబినేషన్. ఓకే. ఈ 10 కాంబినేషన్ ఇందులో ఉండాలి, అందులో ఉండాలి. రెండు రెండిట్లో జాతకాల్లో ఉంటేనే వాళ్ళు లవ్ మ్యారేజ్ పోతారు. ఓకే. రెండిట్లో ఉంటేనే వీళ్ళు సొంతంలో పెళ్లి చేసుకుంటారు. లవ్ లవ్ మ్యారేజ్ కాదు, మ్యారేజ్ బంధుత్వం. ఇప్పుడు తర్వాత ఇదే కాంబినేషన్ నుండి 1, 4, 7 బుధ కర్మ కానీ కనెక్ట్ అయితే అప్పుడు అది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ మ్యారేజ్. కాస్ట్ మ్యారేజ్ అవుతుంది. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తాం. 1వ భావాధిపతి 4వ భావాధిపతి తీసుకుంటాం. 1వ భావాధిపతి చంద్రుడు, 4వ భావాధిపతి వచ్చి శుక్రుడు. శుక్రుడు వచ్చి 9వ భావంలో ఉన్నాడు. నెక్స్ట్ ఆడికి అయింది, 1 అయింది అంటే 4వ భావాధిపతి శుక్రుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు, 9లో ఉన్నాడు. శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి చూడాలి, రేవతి నక్షత్రము. ఈ రేవతి నక్షత్రం అనేది లగ్నంలో నుంచి 3 మరియు 12 భావాలకి ఆధిపత్యం వహించే గ్రహం నక్షత్రంలో కూర్చున్నాడు. బుధుని కర్మ, బుధుని యొక్క అధీన నక్షత్రం. అక్కడ కూడా కనెక్ట్ కాలేదు. ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఇంకా డీప్ గా వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు, అది అన్నెసరీ థింగ్స్. నెక్స్ట్ అలాగా 1, 4, 7 10తో కనెక్ట్ అవ్వాలా. ఇక్కడ 10వ భావాధిపతి ఎవరైనా అంటే కుజునేయుడు. కుజునితో గానీ ఈ 7వ భావాధిపతి కనెక్ట్ కాలేదు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఒక కాంబినేషన్ ఏమిటంటే 7వ భావాధిపతితో కుజుని యొక్క దృష్టి 7వ దృష్టి ఉంది. అప్పుడు ఏమిటంటే 7, 10 కాంబినేషన్ వస్తుంది. 7, 10 కాంబినేషన్. 10వ అధిపతి కుజుడు 5లో ఉన్నాడు. 5వ భావంలో నుండి 7వ దృష్టితో 7వ భావాధిపతిని చూస్తాడు. అప్పుడు 7, 10 కాంబినేషన్ వచ్చింది. అయితే 4వ భావాధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు వచ్చి 9వ భావంలో ఉన్నాడు. 9వ భావంలో ఉండడం ఒకటైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక కాంబినేషన్ మనం తీసుకుంటే ఏమైనా ఉంటుందంటే అదేం కనెక్ట్ లేదు. కాబట్టి ఇది లవ్ మ్యారేజ్ వరకు పోదు. ఫస్ట్ ఏదో ఉండొచ్చు కానీ ఏదో అంటే ఇప్పుడు వీళ్ళు ఆలస్యం వివాహం అవుతాంది అంటారు కదా, అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము వివాహం అయ్యే ప్రాప్తం ఉందా లేదా అని ఒక జాతకాన్ని చూసి ఫార్ములా ఏమన్నా ఉందా గురువు? వివాహం అవుతుందా అవదా అనే దానికి వివాహ ప్రాప్తం ఉందా? వివాహ ప్రాప్తం అంటే ఏంటంటే వీరితో చేయగలిగితే ఆ వివాహం వరకు వెళ్తుందని చెప్తాం. వీళ్ళు చేయరు కదా. ఎందుకు చేయరంటే వీళ్ళు ఈ అమ్మాయి జాతకంలో ఏమంటే ఈమెకి ఆశ ఎక్కువ ఉంటుంది. పుష్యం అంటేనే రాహుకర్మ. నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఇది వద్దు, నాకు అది వద్దు అనేసి ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఆ అమ్మాయికి రారు. వచ్చినా గానీ దాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఈమె కండిషన్ పెడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి కండిషన్ ఉంటుంది. ఈ బుధుడు 7వ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూడడం వల్ల పెళ్లైన తర్వాత కూడా ఇతను ఎలాంటి కండిషన్, ఎలాంటి తత్వాలు అయితే ఉంటాయో అదే తత్వాలు లగ్నానికి వస్తుంది, జాతకురాలు కూడా వచ్చేస్తుంది. అందువల్ల ఈమె ఎవరిని అంత శుభంగా నమ్మదు, నమ్మి ముందుకు వెళ్ళరు. కాబట్టి అప్పుడు వీళ్ళకి వివాహం జరగాలంటే మనం ఏమేమి దోషాలు ఉన్నాయి, ఏమిటి కాలసర్ప దోషం ఉందా లేదా ఇంకోటి ఉందనేసి అంటారు. అవన్నీ కూడా ట్రాషే. కాకపోతే ఈ అమ్మాయికి వివాహం జరగాలనుకుంటే మెయిన్ గా ఒక విషయాన్ని చెప్పొచ్చు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ కుటుంబంలో ఎక్కడైనా పెట్టి అక్కడ వివాహ సంబంధాలు వచ్చేట్టుగా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళింట్లో కాకుండా వీళ్ళింట్లో ఉండకూడదు అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న వదిలేసి వాళ్ళ అత్త దగ్గర లేదా అక్క దగ్గర ఎక్కడో చోట ఉండి అక్కడ సంబంధాలు వచ్చేటట్టుగా కానీ కనెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి సంబంధాలు వచ్చేసి అక్కడ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తే ఇది సులభంగా అవుతుంది. ఇది మన ఇంట్యూషన్ చెప్పే పరిహారం, దీనికి ఫార్ములా లేదు. ఇలా చేయగలి మనం ఏనాకి జాతకాలు చూస్తుంటాం కాబట్టి ఇలాగే చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అది అయిపోయింది కదా, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు అంటే లేట్ అవుతుంది అని చెప్తే మీరు సేమ్ అంతే. 1, 7, 11 కాంబినేషన్ లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు హై ప్రొఫైల్ పెట్టుకొని ఉండకూడదు, లో ప్రొఫైల్ వాళ్ళతో వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకుని. నేను హై లెవెల్లోనే ఉంటానంటే జీవితకాలం వివాహం కాదు ఈ జాతకురాలకి. ఇలాంటి 1-7-11 కాంబినేషన్ ఎవరికైనా ఉంది ప్రపంచంలో, వారికి ఒకే కుటుంబంలోనే ఇద్దరు ఉంటారు అనుకున్నాం. ఒకే కుటుంబంలోనే కుజకర్మతో పుట్టుంటారు. 1, 7, 11, 1, 7 శని కాంబినేషన్ ఉంటుంది. ఒక అమ్మాయికి పెళ్లి తొందరగా అయిపోతుంది. ఒక అమ్మాయికి పెళ్లే కాదు, ఆమె ఏం చేస్తుందంటే నేను అక్కని, నా కుటుంబంలో ఇంకా 2-3 నా చెల్లెలు ఉంది, నా తమ్ముడు ఉన్నారు, వాళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుంటాననేసి భీష్మించుకొని కూర్చుంటుంది, భీష్మాచార్యుడు లాగా. దానికి కారణం ఏంటంటే ఆమె కూడా అదే కాంబినేషన్ ఉంది. ఆమెకు మాత్రం ఎందుకు పెళ్లి అయింది కాలేదంటే ఈమె ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటుంది. మొదట ఆమె నేను ఇలాంటివన్నీ చేయాలి. ఈమెం చేస్తుంటే నాకు అదంతా అవసరంలా, నాకు మంచివాడు బాగా సంపాదిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నేను వెళ్ళిపోతాను పెళ్లి చేసుకునేసి చిన్న అమ్మాయి ఏం చేస్తుంటే లవ్ చేసి కానీ లేదా ప్రేమించో లేదా మామూలుగా ఎవరు వస్తున్నా కానీ సంబంధం ఇద్దరికి ఇదే కాంబినేషన్ ఉంటుంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే సింపుల్ లైఫ్ కి ఇష్టపడుతుంది. ఒక అమ్మాయి
ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చి నేను హై లెవెల్లో ఉండా అంటుంది, నాకు ఎప్పటికి పెళ్లి కాదు. ఓకే ఇది ప్రాబ్లం ఇక్కడ. ఓకే ఇప్పుడు జాతకం అప్పుడు తప్పు చేయట్లేదు, ఓకే 1711 ఉంటే అది చేసేస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే జాతకం అనేది మనసు, ఆ మనసుని మనం మార్చుకోగలిగితే ఆ జాతకం పనిచేస్తుంది. నేను కొంతమందికి చూసినప్పుడు వాళ్ళకి కుజకర్మ ఉనింది కానీ లేట్ మ్యారేజ్ అని అడిగితే లేదు ఎర్లీగా అయిపోయింది అంటే ఇలా ఇలాగ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నో గానీ హై లెవెల్లో పోరవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లెవెల్ హై లెవెల్లో ఉంటుంది. పెళ్లి అయ్యింది, పెళ్ళైన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు హై లెవెల్ కావాలి, హై లెవెల్ వెయిట్ చేసి ఈ కుజకర్మ 1711 కాంబినేషన్ గానీ 17 శని గానీ 17 కుజకర్మ ఉన్నటువంటి వాళ్ళకి ఈ అమ్మాయి కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుంటారు వయసులో. ఓకే లేదా ఈ అమ్మాయి కంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెద్దవాడిని పెళ్లి చేసుకుంటారు. కారంటే వెయిట్ చేశారు కాబట్టి. వీళ్ళు మొదట వెళ్ళిపోయినారు చూడు, అదే కుటుంబంలో ఇంకొక అమ్మాయి, ఆమె హ్యాపీగా బతుకుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చేస్తుందంటే విధి తలరాత అనేది ఒక ఇంటికి తలుపులు 10 ఉంటే 10 మూసేసుకున్నా గానీ మన యొక్క ప్రయత్నం అనేది ఒక కిటికీనైనా తెరిచేస్తుంది. ఆ కిటికీ ద్వారా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. నీకు అర్థమవుతుందా? దీని విధి తలరాత అని పెట్టుకుని చాలా మంది అది అంతేనే అని అంటుంటారు. మన ప్రయత్నం కానీ చేయగలిగితే ఇలాగ చేయగలిగితే వాళ్ళు క్విక్ మ్యారేజ్ కూడా జరిగినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఇలాగ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రిటోగ్రేడ్ అంటారు కదా గురువు, రిట్రోగ్రేడ్ అయింది. రిటోగ్రేడ్ వచ్చి బుధుడు రిటోగ్రేడ్ అయినారు గురువు గారు, ఇది 6 అనుకుందాం. దాన్ని కూడా తీసుకుంటారా? డిఎన్ఏ అసలు తీసుకో రిట్రోగ్రేడ్ గురించి అసలు తీసుకోము. అది మనం మనకున్న నాలెడ్జ్ తో చెప్తాం అంతే. రిట్రోగ్రేడ్ అవడం వల్ల లేదా నీచ పొందడం వల్ల ఉచ్చ పొందడం వల్ల దాని వల్ల ఉపయోగం లేదు. డిఎన్ఏ లో సిలబస్ బుధుడు రిట్రోగ్రేడ్ అయినాడు అనుకుంటే ఇప్పుడు మామూలుగా రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమేమి ఉంటాయి? బుధుడు రిట్రోగ్రేడ్ అవుతాడు, కుజుడు అవుతాడు, తర్వాత వచ్చి శుక్రుడు అవుతాడు, శని అవుతాడు, గురువు అవుతాడు. ఇప్పుడు ఎన్ని అవుతాయి? అయినాయి 5 అయినాయి. సూర్యుడు కాడు, చంద్రుడు లేదు, వీళ్ళకి రిట్రోగ్రేటెడ్ లేదు. రాహుకి కేతుకి ఆల్రెడీ ఎప్పుడు రిట్రోగ్రేట్ లోనే ఉంటారు, వీళ్ళు 6లోనే ఉంటారు. ఇక్కడ 5 రిట్రోగ్రేట్ అయ్యేది. ఇప్పుడు ఈ రిట్రోగ్రేట్ అనేది ఏం చెప్తుందంటే ఇప్పుడు శని గాని లేదా గురువు గాని రిట్రోగ్రేట్ పెద్ద గ్రహాలు ఇవి. ఈ పెద్ద గ్రహాలు గాని రిట్రోగ్రేట్ అయితే ఏం చెప్తారంటే జనరల్ గా వీళ్ళు వెనక్కి మళ్ళీపోతా ఉన్నారు. ఇప్పుడు మనం బుధుడు రిట్రోగ్రేట్ అయినాడు అనేసి చూపించాం కదా, వీళ్ళు బుధుడు రిట్రోగ్రేట్ అయినా, శుక్రుడు రిట్రోగ్రేట్ అయినా, కుజుడు రిట్రోగ్రేట్ అయినా గానీ వక్రించినా గానీ మనం ఏం డిసైడ్ చేస్తామంటే వీళ్ళు పబ్లిక్, ఇక్కడ నుంచి పబ్లిక్, ఇది భూమి, ఈ భూమిలో నుండి రిట్రోగ్రేట్ అయినటువంటి చూస్తాడు. అప్పుడు ఇతని జాతకంలో ఈమె జాతకంలోకి బుధుడు రెట్రోగ్రేడ్ అయినాడు, 7వ ప్లేస్ లో ఉన్నాడు. 7 అనేది ఎవరంటే మామూలుగా భాగస్వామి. ఈ భాగస్వామి విషయం గురించి చెప్పేటప్పుడు అందరూ ఇతన్ని ఏమనుకుంటారంటే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు, అందరికి కూడా చిక్కని విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇతను ఏంటంటే వేదిక చాలా ఫాస్ట్ గా పోతున్నాడు అనేసి, కానీ ఇతని జీవితంలో చూస్తే అన్ని కూడా వెనకబడి ఉంటాడు. ఇది ఒకటి. అదే విధంగా శుక్రుడైనా గానీ కుజుడైనా గానీ ఈ 3 గ్రహాలు. అదే గాని శని గాని గురువు గాని రెట్రోగ్రేడ్ అయితే వీళ్ళు వెరీ స్లోలో ఉంటారు చూసే వాళ్ళకి, కానీ వీళ్ళ యొక్క ప్రాసెస్ లోపల జరిగిపోతా ఉంటుంది, స్పీడ్ గా ఉంటుంది. దీన్ని చెప్పేదే మన రెట్రోగ్రేడ్, మన డిఎన్ఏలో. వాళ్ళు చెప్పేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బుధుడు రిట్రోగ్రేడ్ ఏంటంటే 7లో కాదు వాళ్ళు చెప్పే ఫలితాలు, 6లో చెప్తారు. అదే విధంగా గురువు ఇక్కడ రెట్రోగ్రేడ్ అయితే 10లో ఉన్నాడు అని అంటారు. అది రాంగ్. అది మనం ఏం చెప్తామంటే రెట్రోగ్రేడ్ బుధుడైనా శుక్రుడైనా కుజుడైనా గానీ వీళ్ళు అందరి దృష్టిలో కూడా ఎలా ఉంటారంటే వెరీ ఫాస్ట్ అబ్బా వీళ్ళు అని అనుకుంటుంటారు, కానీ వీళ్ళ లైఫ్ స్లోగా ఉంటుంది ప్రాసెస్. అదే కనిపించేది ఫాస్ట్ గా ఉన్నట్టుగా ఉంటారు వీళ్ళు, కానీ లోపల మదన పడడము, అలా డిలే డిస్టర్బెన్స్ లో పనులు జరగకుండా ఇబ్బంది పడతా ఉంటారు. అదే శని గాని గురువు గాని రెట్రోగ్రేడ్ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు చూసే వాళ్ళకి స్లోగా ఉంటారు, కానీ వీళ్ళ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, థింకింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. చూసే వాళ్ళకి పాతకాలం వాడు అనేసి ముద్రేస్తారు. ఇది డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాము. ఈ రోజుకి మనం చెప్పిన ఫార్ములాకి అక్కడ ఉన్నటువంటి అంశాలకి కనెక్ట్ అయింది. అప్పుడు మనం ఇచ్చే సలహా ఏంటంటే ఈ కుజకర్మ ఉన్నటువంటి వాళ్ళు 1, 7, 11 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు సకాలంలో వివాహం చేసుకోవాలి. అత్యాశకు వెళ్ళడము, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి వివాహాలే జరగవు. అలాగే ఒకవేళ వారి ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకుంటే వీరు త్వరగా విధవరాలు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజకర్మ విధవరాలు చేస్తుంది,
పెళ్లి అయి కూడా వివాహ జీవితం సరిగా లేకపోవడము, గొడవలు రచ్చలతో కోర్టు వ్యవహారాలు తీసుకెళ్లేదే కుజకర్మ. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే సింప్లెస్ట్ లైఫ్ ని కోరుకొని సింపుల్ గా మనం కానీ ముందుకెళ్లి వివాహం చేసుకుంటే ఆ వచ్చే భాగస్వామి ద్వారా అతను మంచి లైఫ్ ని ఇచ్చినటువంటి జాతకాలు మనం అనేక చూసాం. కాబట్టి ఇది మేము చెప్పగలిగే సలహా.